అగ్ని పర్వతంలో రగిలిపోతున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడి మాహిష్మతి రాజ్యాన్ని కారు మబ్బులా కమ్మేసి తన ఉగ్ర రూపాన్ని చూపించేస్తాడు. తన ఎదురుగా మత్స్య, మగధ, నిషాద, విదర్భ, కన్యాకుబ్య, సౌరాష్ట్ర, అవంతి రాజ్యాల రాజులు, కొన్ని లక్షల మంది సైన్యం ఒక్క పరశురాముడి మీద ఏకధాటిగా దాడి చేశారు. కానీ పరశురాముడు మాత్రం ఒక్క గొడ్డలితో వాళ్ళందరినీ ఊచకోత కోస్తూ రక్తం ఏరులై పారేలా నరుకుతూ యుద్ధ భూమిలో సింహనాదాలు చేస్తున్నాడు. పరశురాముడి గొడ్డలి తాకిడికి యుద్ధ భూమి మొత్తం క్షత్రియుల అవయవాలతో, ఆర్ధనాదాలతో బెంబేలెత్తిపోయింది. ఇక తన సైన్యం వల్ల కాదని అర్థం చేసుకున్న కార్తవీర్యుడు యుద్ధ భూమిలోకి దూకి 1000 చేతులతో బాణాలు విసురుతూ ఒక మహాప్రలయంలా పరశురాముడి మీద పడిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధానికి భూలోకం కంపించి యుద్ధ భూమి దత్తరిల్లిపోతుంది. అయితే కార్తవీర్యుడికి ఎన్నో అతి శక్తివంతమైన వరాలు ఉన్నప్పటికీ సాక్షాత్తు ఆ శివకేశవ స్వరూపుడైన పరశురాముడు తన ఒక్క గొడ్డలితో కార్తవీర్యుడి 1000 చేతులను నరికేసి తన తలను కూడా ఖండించేస్తాడు. ఇక యుద్ధం చివరిలో ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించి మాహిష్మతి సామ్రాజ్యం మొత్తాన్ని భూస్థాపితం చేస్తాడు. అంతే, కనుచూపు మేరలో బూడిద, చుట్టూ నిశ్శబ్దంతో తన గొడ్డలిని భుజం మీద పెట్టుకుని పరశురాముడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోతాడు. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.